వెంకటేశాయ. నేను మీ ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జటింగ్ రామాంజనేయులు. ఇప్పటి వరకు మన ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర నిర్మిస్తున్నటువంటి రాజగోపుర నిర్మాణం 6 అడుగులు ఇటుకతో నిర్మించారు. ఇప్పటి నుండి రేపు సెప్టెంబర్ కల్లా ఈ రాజగోపుర నిర్మాణం పూర్తి కావాలనేది మా సంకల్పం. బొమ్మలు 60 బొమ్మలు, మొత్తం 60 అడుగుల హైటు. మొత్తం ఈ నిర్మాణం పూర్తి కావడానికి సెప్టెంబర్ కల్లా అయిపోతే సెప్టెంబర్ తర్వాత మిగతా కార్యక్రమాలు చూసుకొని నెక్స్ట్ మార్చి 20 తారీఖు స్వామివారి 13వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రాజగోపురం కుంభాభిషేకం కూడా తలపెట్టాం. ఇది చాలా ప్రతిష్టాత్మక ఈ రాజగోపుర నిర్మాణం జరుగుతుంది. ఈ రాజగోపుర నిర్మాణం మన ఎర్రగుంట్ల గ్రామానికి తలమానికంగా నిలుస్తుంది. కొన్ని వందల సంవత్సరాలు ఈ రాజగోపుర నిర్మాణం ఉంటుంది. కాబట్టి ఈ రాజగోపురంలో ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు ఉండే విధంగా విరాళాలు ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పటికీ 20 అడుగుల రాజగోపుర నిర్మాణానికి దాదాపు ₹1 కోటి ఖర్చు అయింది. ఇంకా బ్యాలెన్సు 40 అడుగులు ఇటుకతి నిర్మాణం, దాని శిల్పాలు ఇవన్నీ కలిపి తర్వాత కుంభాభిషేకం ఇవన్నీ కలిపి మరొక ₹1 కోటి ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ బృహత్తర కార్యక్రమంలో తమ వంతు ఉండే విధంగా వస్తు రూపేణా ధన రూపేణా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వమని మనవి చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఈ రాజగోపుర నిర్మాణం ఈ శతాబ్దంలో దాదాపు ప్రైవేటుగా గుడుల్లో ఎవరు నిర్మించలేదనేది మా ఆలోచన. ఇది చూడండి, ఈ బయట కూడా విష్ణుమూర్తి అవతారాలు ఉన్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ రాజగోపుర నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తారని ఎర్రగుంట్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వాట్సాప్ గ్రూపులో ఉన్నటువంటి దాదాపు 1000 మంది ఉన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, స్నేహితులు, భక్తులు అందరూ కలిసి ఒకసారి ఆలోచన చేయండి. ఈ నిర్మాణానికి నాకు సహకరిస్తారని మనవి చేస్తున్నాను. నమో వెంకటేశాయ. ఈ సువిశాల ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎర్రగుంట్ల. ఈ రాజగోపుర నిర్మాణం స్వామివారికి తూర్పు భాగంలో నిర్మిస్తున్నటువంటి రాజగోపుర నిర్మాణం.